ఎవ్వరూ లేరుగా? ఉన్నాడు. నువ్వా? ఒరే తటకారం, ఈ ముసలుడికి పెళ్లి కావాలరా, పెళ్లి. నవ్వండి నవ్వండి, ఇప్పుడు నవ్వుతారు, తరువాత ఏడుస్తారు. రాకుమారి అడగండి. ఆగండి రాకుమారి, ఈ ముసలిడొక్కే ముందుకొస్తే పడుచు వాళ్ళము పడుచు వాడు మేం తప్పుతామా? మమ్మల్ని అడగండి. నాలుగు పాదాలతో ఆవు ఆగురా కుర్రా, నాలుగు పాదాలతో నడిచేది ధర్మం. గాలి కంటే వేగంగా ప్రయాణం చేసేది ఏది? గాలి. చెప్తాను, నేను చెప్తాను. నీ మొహం. గాలి కంటే వేగంగా ప్రయాణం చేసేది మనస్సు. నిదురించిన కన్ను మూయదు, అది ఏది? మా నాన్నారు. నిదురించిన కన్ను మూయనిది చేత. పుట్టిన చలనం లేనిది ఏది? చెప్పరా కుర్రా. నువ్వే రక్షించుకునే అవసరం వచ్చింది. ఎవరికి తెలియని సురక్షిత ప్రదేశానికి నిన్ను పంపిస్తాను. నా మాట విను తల్లి, తిరిగి నల్లా పారిపోమంటావా? నా మాట విను తల్లి. అమ్మా మాధురి, బావగారు లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. అన్ని బాధ్యతలు నాపైనే పడ్డాయి, ముఖ్యంగా నీ పెళ్లి విషయం. ఇప్పుడేం తొందర వచ్చింది? వెంటనే పెళ్లి జరిపించి మీ భర్తను మహారాజును చేయమని సామంతులు గొడవ చేస్తున్నారు. లేకుంటే ఎదురు తిరుగుతామని బెదిరిస్తున్నారు. అందుకని వెంటనే నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా. పెళ్లి కొడుకు దొరకాలిగా. అదేమిటమ్మా, మన సుకుమారుడు ఉన్నాడుగా, నువ్వంటే ప్రాణాలైనా ఇస్తాడు. ఇవ్వవలసింది ప్రాణాలకం, నా ప్రశ్నలకు సమాధానాలు. ప్రశ్నలా? అవును, నా ప్రశ్నలకు ఎవరైతే సమాధానాలు చెప్తారో వారిని వివాహం చేసుకోవాలని నియమం పెట్టుకున్నాను. మా సుకుమారుణ్ణే పెళ్లి చేసుకుని తీరాలి. అడగమని అన్నారు. అలా బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి నీ సుకుమారుడు నా తిరిగి తక్కువాడు అనుకుంటున్నావా? గెలిచిన తర్వాతే పెళ్లి చేసుకుంటా. సుకు! తన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన వారినే వివాహం చేసుకుంటానని రాకుమారి మాధురీదేవి ప్రకటించిన విషయం మీ అందరకు విదితమే. కానీ ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు, వస్తారనే నమ్మకము లేదు. అయినా ఆఖరిసారిగా అవకాశం ఇస్తున్నాం. ఎవరైనా ధీమంతులుంటే ముందుకు వచ్చి రాకుమారి ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు ఇచ్చి వారిని వివాహం చేసుకోవచ్చు. లేని పక్షంలో రాకుమారిని మా సుకుమారులకిచ్చి పెళ్లి చేస్తాం. భలే భలే భలే. ఒరే సతకాలం, ఇక రాకుమారి నాదేరా. ఎవ్వరూ లేరుగా? ఉన్నాడు. నువ్వా? ఒరే తటకాలం, ఈ ముసలుడికి పెళ్లి కావాలరా, పెళ్లి. నవ్వండి నవ్వండి, ఇప్పుడు నవ్వుతారు, తరువాత ఏడుస్తారు. రాకుమారి అడగండి. ఆగండి రాకుమారి, ఈ ముసలిడొక్కే ముందుకొస్తే పడుచు వాళ్ళము పడుచు వాడు మేం తప్పుతామా? మమ్మల్ని అడగండి. నాలుగు పాదాలతో ఆవు ఆగురా కుర్రా, నాలుగు పాదాలతో నడిచేది ధర్మం. గాలి కంటే వేగంగా ప్రయాణం చేసేది ఏది? గాలి. చెప్తాను, నేను చెప్తాను. నీ మొహం. గాలి కంటే వేగంగా ప్రయాణం చేసేది మనస్సు. నిదురించిన కన్ను మూయదు, అది ఏది? మా నాన్నారు. నిదురించిన కన్ను మూయనిది చేత. పుట్టిన చలనం లేనిది ఏది? చెప్పరా కుర్రా. ముసలిడొక్కు మేము తగ్గాం, నువ్వే చెప్పు. పుట్టిన చలనము లేనిది గుడ్డు.
ఏమిటి నా పెళ్ళాంచి నేను పట్టుకోవడం తప్ప? నువ్వు అడిగిన ప్రశ్నలకు సరి అయిన సమాధానాలే చెప్పానుగా. అటువంటి అప్పుడు నువ్వు నా భార్యగా మాట్లాడవే. ఓహో, ఆడిన మాట తప్పుతావా? సరే అయితే పోతా. ఆగండి. ఆడిన మాట తప్పను. మిమ్మల్ని వివాహం చేసుకుంటా. రాకుమారి, ఇది మా నిర్ణయం. ఈ వివాహం జరగడానికి వీల్లేదు. శాసిస్తున్నారా? అవును, మేమే కాదు, ప్రజలు కూడా ఈ వివాహాన్ని అంగీకరించడం లేదు. వివాహం అనేది వ్యక్తిగత సమస్య. ఇందులో ఇతరుల ఇష్టాలకు తావులేదు. అది సామాన్యుల విషయం. నీ జీవితం దేశ సంప్రదాయానికి, ప్రజాభిప్రాయానికి కట్టుబడి ఉండాలి. అంతేకాని ఒక పండు ముసలిని పెళ్ళాడి వారిని రాజులు చేస్తానంటే ఎవరు అంగీకరించరు. నువ్వు రాణివిగా ఉండాలంటే నీ నిర్ణయాన్ని మార్చుకోక తప్పదు. అసంభవం. కావాలంటే ఈ రాజ్యాన్ని వదులుకుంటాను కానీ ఇచ్చిన మాట మాత్రం తప్పదు. అయితే వెంటనే ఈ రాజ్యాన్ని సర్వ హక్కులతో మాకు ధారాదత్తం చేయగలవా? చేస్తా. సరే. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా గణంతే భద్రాని శుభగే త్వం జీవ శరదశతం దీర్ఘమాయుః శతమానం భవతి సదాయు పురుషస్తేంద్రియాయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతే. అబ్బా, ఏమిటి ఆలస్యం? ఇదొక ఆలస్యం. ఇల్లారా, ఇప్పుడు నేను అందంగా ఉన్నానా? ఉండే ఉంటాను. అందుకే మా వాళ్ళు నాకు మనోహరుడు అని పేరు పెట్టారు. మాట్లాడితే ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? స్వామి గిని అని పిలవకపోతే ముద్దుగా, ప్రియా, మనోహర, ప్రాణనాగా అని పిలవకూడదా? ఏది ఆ జావిలి సరిగమ్మ పదనిసా పడు. నాకు అలాంటి పాటలు రావాలి. కొని ఆరి ఏమిటది? అవునులే, నీకు నచ్చిన వాడు ఈడైన వాడు అయితే చక్కగా ఆడేదానివి. ఏమండి, ఎందుకు ఇలాంటి మాట్లాడతారు? ఉన్నమాటే అంటున్నాను. ఏదో మాట కోసం నిలబడి నన్ను పెళ్లి చేసుకున్నావు కానీ నిజంగా నీకు ఇష్టం ఉందే? నీ ఎవరినో ప్రేమించావని అందరూ అనుకుంటుంటే ఏవో అనుకున్నాను. నిజమే, నీకంత ఇష్టం లేకపోతే వాడితోనే హాయిగా ఉండు. కాబోతున్నాం. అన్నగారు, ఏమిటి సరసం? విందుకు పిలిచి గట్టి పెడతారా? అదేమిటి తమ్ముడు గారు, శుభ్రమైన వంటకాలను పట్టుకుని గడ్డి కాదరా అంటారేమిటి? మీరు లక్ష్య చెప్పండి, ఇది గడ్డి. అయితే నేను తింటాను, చూడండి. చూసారా? తినండి గడ్డి. ఎన్నాళ్ళు మీరు తింటున్నది కూడా గడ్డే. దుర్మార్గులారా, నన్ను బలవంతంగా చంపించారు. మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఇంగులా వద్దు రామన్నా, క్షమించు. అయితే లెంపలేసుకోండి గట్టిగా. చాలు. ఇదంతా వీరభద్రుడి మాట విని చేశాం. దుర్గాలు ఇస్తాడని ఆశపడ్డాం. దుర్గాలు కాదు, మీకు కిడ్డా కూడిస్తారు. అయ్యో బాబు, మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తోంది. రక్షించండి. ఆ వీరభద్రుడు మిమ్మల్ని హతమార్చి తానొక్కడే రాగవాలని ప్రయత్నిస్తున్నాడు. మాకు ఆ దుర్మార్గుణ్ణి మీరు హతమార్చి రాజ్యాన్ని చల్లగా పరిపాలించండి.
రామను ఉపకార పుచ్చుకోలేదు, రక్షించాడు. అవును నిజమే, లేకపోతే ఆ దుర్మార్గుడి చేతులు అన్యాయంగా చచ్చావు. దగ్గర బంధువు కదా అని నమ్మినందుకు ఇంత ఘాతుకానికి తలపడతాడా? అనగా మన ఇద్దరం కలిసి ఆ సేనాధిపతిని హంతం చేద్దాం. రెండో కంటి వాడికి తెలియకుండా ఈ పని జరిగిపోవాలి తమ్ముడు గారు. ఆ పని నేను చేస్తాను. ఒక్క దెబ్బతో వీరభద్రుడి తల ఎగురుతుంది. ఇప్పుడే చెబుతున్నాను, రాజ్యంలో అర్ధభాగం నాకు కావాలి. ఎంత మాట తమ్ముడు గారు, మీరొకటి నేనొకటినా? అలాగే తీసుకోండి. విశ్రాంతి తీసుకోండి. మూర్ఖుడు, ఈ కోటిలింగం గాడికి ఎంత ఆశ! అర్ధరాజ్యం కావాలట. హ్మ్. ఆ వీరభద్రుడితో సహా వీణ్ణి నరికి పారేసేశాడు. వీడెత్తుమండా, నన్ను చంపుతావురా ముసలినక్క? వీళ్ళిద్దరినీ చంపి నేనే రాజ్యం ఏలుతాను. ఝన్ 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 తెలుగు వన్